హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ ఒక మూవీ తీయాలంటే ప్రొడ్యూసర్స్ అండ్ యాక్టర్స్కి పెట్టే కండిషన్స్ ఏంటో తెలుసా? ఫస్ట్, నోలన్ చేసే ప్రొడక్షన్ హౌస్ బడ్జెట్ లిమిట్ పెట్టకూడదు. క్రియేటివ్ ఫ్రీడమ్ మొత్తం నోలన్కే ఇచ్చేయాలి. నోలన్ మూవీని ప్రమోట్ చేసేటప్పుడు ఏ ప్రొడక్షన్ హౌస్ ఇంకా వేరే ఏ మూవీస్ ప్రమోట్ చేయకూడదు, అనౌన్స్ కూడా చేయకూడదు. నోలన్ మూవీ రిలీజ్కి ముందు 50 days, రిలీజ్ అయ్యాక 100 days ఏ ప్రొడక్షన్ హౌస్ నుండి ఏ మూవీ రాకూడదు. 180 days తర్వాతే ఓటీటీలోకి రావాలి. ముందే వస్తే నోలన్కి ఫైన్ కట్టాలి. బుక్ అయ్యే ప్రతి టికెట్ మీద నోలన్కి 20% ఇవ్వాలి. రెమ్యునరేషన్ తీసుకోడు. ఇవి ప్రొడక్షన్ హౌసెస్కి పెట్టే రూల్స్. యాక్టర్స్కి పెట్టే రూల్స్ ఏంటో తెలిస్తే షాక్ అవుతారు. నోలన్ ఎవరికి ఫుల్ స్క్రిప్ట్ ఇవ్వడు. ఆ యాక్టర్స్ పోర్షన్స్ మాత్రమే ఇస్తాడు. అది కూడా వైట్ పేపర్ మీద కాదు, రెడ్ పేపర్ మీద బ్లాక్ లెటర్స్తో ఉంటాయి అతని స్క్రిప్ట్స్. ఇలాంటి పేపర్ని ఫోటో తీసిన లెటర్స్ సరిగ్గా రావు. యాక్టర్స్ కూడా కష్టపడి చదవాలి, స్లోగా చూసుకుంటూ. ఆ స్క్రిప్ట్ని కూడా నోలనే వెళ్ళి స్వయంగా వాళ్ళకి ఇస్తాడు. మెయిల్స్ చేయడం, పోస్ట్లో పంపడం లాంటివి అస్సలు ఉండవు. ఇలా ఎవరి పోర్షన్స్ వాళ్ళకి ఇస్తే లీక్ అయినా కూడా ఎవరు లీక్ చేస్తారో వెంటనే తెలిసిపోతుంది. కానీ నోలన్ మూవీ స్క్రిప్ట్స్ మాత్రం అస్సలు లీక్ అవ్వవు. నోలన్తో మూవీ చేసేటప్పుడు ఏ యాక్టర్స్ వేరే ఇంకా ఏ మూవీస్ని చేయకూడదు. కొన్ని స్పెషల్ కేసెస్లో ఆ యాక్టర్స్ వాళ్ళ సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు కూడా పెట్టకూడదు. నోలన్ ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటాడు కాబట్టే అతని మూవీ కానీ అతని స్క్రిప్ట్ కానీ లీక్ అవ్వకుండా ఉంటాయి. సో ఈ గ్రేట్ డైరెక్టర్ రూల్స్ మీకు నచ్చాయా లేదా, అండ్ అతని మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.